ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ ప్రకాష్ జావడేకర్ గారు, అటవీ శాఖ మంత్రివర్యులు జోగు రామన్న గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు చిరంజీవి కవిత, చిరంజీవి సుమన్, శాసనసభ్యులు గౌరవనీయులు ఎల్లారెడ్డి, శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, షిండే గారు, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ గారు, మేయర్ గారు, జహీరాబాద్ ఎంపీ బివి పాటిల్ గారు, గంగాధర్ గౌడ్ ఎమ్మెల్సీ గారు, రాజేశ్వరరావు ఎమ్మెల్సీ గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, మోతె గ్రామం యొక్క మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ ఆకుపచ్చ దండాలు. గట్టిగల్లు పెట్టిన మోతే బలమాసం ఉంటుంది. మరి మోతెల 2001లో చెప్పిన నేనిడ ఈ మోతే మన్ను కొంచపోయి తెలంగాణలో అన్ని బాయిలలో మరి ఆడింత కలపాలి, సన్నాసులను బాగా మరి గట్టిగా అవుతారు మోతెలాగా అని చెప్పిన నేను. ఆ రోజు ఉపన్యాసంలో చెప్పిన నేను, ఇక్కడనే చెప్పిన, ఇదే గ్రౌండ్లో చెప్పిన, తెలంగాణలో ఇంకా అక్కడక్కడ కొందరు పిరికి పందలున్నారు, ఈ మోతే మట్టి కొంచపోయి ఆడాడ ఊళ్ళలో శాదబాయిలలో కలిపితే మంచిగా బలమని వస్తుందని చెప్పిన నేను. సరే, మీ ఆశీర్వచనం, మీ దీవెన, భగవంతుని దయ అనుకున్న ప్రకారమే మోతే మట్టి ముడుపు ఏదైతుందో గుండెల దగ్గర తెలంగాణ భవన్లో దాచిపెట్టుకుంటే 14 ఏళ్ళు కృషి ఫలించి దేవుని దయ వల్ల తెలంగాణ సాధించి మళ్ళీ మోతకచ్చి ఆడ దేవునికి దండం పెట్టి ఆ దేవుని దగ్గర చెట్టుకే ఆ మట్టిని మళ్ళీ మోతకే వాపస్ ఇచ్చి నేను మీ అందరికి కూడా దండం పెట్టిపోయినా. సరే, తర్వాత ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్ అయిపోయింది, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, నేను ముఖ్యమంత్రి కూడా అయినా. చాలాసార్లు పోదాం అనుకుంటే వీలు కాలే. ఇప్పటికి కూడా ఇంకా కొద్దిగా నడుతుంది లడాయి, పూరా అయిపోలే. మీరు కూడా పేపర్లలో టీవీలలో చూస్తాను. వీలు చేసుకొని ప్రశాంత్ రెడ్డి ఒకటే లొల్లి, మోతకు వస్తావా, మరి నా ఈపు మూత పెడతారట వాళ్ళు, మరి ఏదో నోటి కావాలని చెప్పి పంచాయతీ పెడితే అట్ట ఏం లేదు, పోదాము ఈ హరితహారం ప్రోగ్రాంలో పోదాము, మోతకాడ బరాబర్ అనుకున్నట్టు దాన్ని సక్సెస్ చేస్తారు కాబట్టి బ్రహ్మాండంగా పోదామని చెప్పినాం. మోతే వాస్తవంగా నా గ్రామం, ఇది కేసీఆర్ ఊరు. మరి ఇక కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మోతే బాగలేకపోతే అది నా ఇజ్జతే పోతుంది. మిమ్మల్ని ఇవ్వాలంటారో ఏమన్నారో కానీ ఇక నిన్ను ఇంత ప్రేమించిన ఊరు మరికి ఇట్లుంటుంది కేసీఆర్ అంటే ఆడ మొత్తం పచార కరువు అవుతుంది బయట, అది మంచి మాట కాదు అది. కాబట్టి ఇక మా పటేల్ మా సీనన్న పట్టుకున్నాడు, బరువు ఆయన మీదనే ఉంటుంది జిల్లా మంత్రి కాబట్టి. పనులు అడిగినారు, గ్రామ రైతులందరికీ 100% సబ్సిడీపై నీటి కుండీలు మరియు డ్రిప్ పరికరాలు కావాలన్నారు. 100% దీన్ని ఇప్పుడే మంజూరు చేస్తున్నాను నేను. ఈ రైతు ఆ రైతు, పెద్ద రైతు చిన్న రైతు అనేది ఏం లేదు, ఈ కులం ఆ కులం అనేది ఏం లేదు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఎన్ని ఎకరాలు పెట్టుకుంటే అన్ని ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ 100% సబ్సిడీ మీద, తదనంతరం ఆ కుండీలు కూడా 100% సబ్సిడీ మీద మంజూరు చేస్తా ఉన్నాను. తప్పకుండా దాని వెంటనే వారం లోపలనే ఆ పనులు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఈ జిల్లా రైతు బిడ్డనే కాబట్టి మళ్ళీ వారే వచ్చి ఆ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకటే వారం లోపల ప్రారంభం చేస్తారు.
కానీ గ్రామ బీడీసీ సభ్యులతో మనవి, గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారులతో కూడా మనవి, ఎమ్మెల్యే గారితో కూడా మనవి, ఏ ఒక్కరిని కూడా పక్షపాతం పట్టకుండా ప్రతి రైతుకి ఇప్పించాలి. మోతే ఊరంతా మనదే, చిన్న పెద్ద తేడా లేకుండా మోతలో 100% డ్రిప్ ఇరిగేషన్తోనే పంటలు పండిస్తారా అనే పేరు రావాలి మనకి. ఎక్కడనో ఒకటో అరనో తప్ప 100% డ్రిప్ ఇరిగేషన్ విలేజ్ ఏది రా తెలంగాణలో అంటే మోతే అనే పేరు రావాలి మనకు. దాని ద్వారా ఏమైందంటే, సరే ముందడికి తెస్తా నేను నీళ్ళది గ్యారంటీ, ఎక్కువ భూమి ఉన్నది 3800 ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంటే దానిలో దగ్గర 3000 ఎకరాలు వర్షాధారం మీద పండేదే ఉన్నది. అది మంచిది కాదు, బాజప్త నీళ్ళ ఆధారం రావాలి. అది నేను తెస్తా, గ్యారంటీకి తెస్తా, దానిలో అనుమానం అవసరం లేదు. అయితే ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల కూడా మనం ఇంతకుముందు ఎకరా వారింది ఇలా 4 ఎకరాలు వాడుతాం, పంట కూడా మంచిగా పండుతుంది. నాకు కూడా అవసరం ఉన్నది, నేను కూడా ఇప్పుడు 70 ఎకరం అల్లం పెట్టినా, తిప్పలవాడి పెట్టినాము, మంచిగా బ్రహ్మాండంగా ఉన్నది. మొత్తానికి మొత్తం డ్రిప్ ఇరిగేషన్ మీదనే ఉంది. కాబట్టి మీరు కూడా ఆ డ్రిప్ ఇరిగేషన్ మీదనే పంటలు పండియాలి. నా దగ్గర పొలంలో ఎవరైతే నెట్ ఆఫిమ్ అని కంపెనీ చేసినరో అదే కంపెనీ కూడా మీ దగ్గర తోలిస్తా. దానికి చాలా మంచి మిషన్లు కూడా ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళు. అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ చేసుకుందాం. డ్రిప్ ఇరిగేషన్ మాత్రం 100% రావాలి. ఒక్క నెల 15 రోజుల లోపల మొత్తం మోత గ్రామం డ్రిప్ ఇరిగేషన్ మీకు రావాలి. ఒక్కటి కూడా కాలువతో వారిచ్చే ముచ్చట్నే మోతలో ఉండద్దు. ఓకే కదా? రెండవది, వీధులలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం, మోరీల నిర్మాణం కోసం 2 కోట్లు కావాలన్నారు. ఇప్పటికిప్పుడే మంజూరు చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా తయారు చేయాలి, శుభ్రంగా ఉండాలి మోతే. 2 కోట్లు చాలకపోతే మీ ఎంపీ కవిత ఈయనే ఉన్నది, ఏమైనా తక్కువ పడితే అగో ఇయ్యాలి కదా, గమ్మతున్నది. ఇంకో 50 లక్షలు ఆమె కూడా ఇయ్యాలి, ఆమె ఫండ్కెళ్ళి 2,50,00,000తో మోరీలు కట్టుడే కాదు, బజార్లు క్రాస్ అయిన కాడ దాని మీద స్లాబులు కూడా పోయాలి మంచిగా, ఒక పద్ధతిగా. సుక్క మురుగునీరు కూడా ఊళ్ళో ఉండకుండా ఊరు దాటిపోయేటట్టుగా గ్యారంటీగా ఆ విధంగా పని జరగాలి. 2.5 కోట్లు ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి. ఆ 2.5 కోట్లతో ఏం చేయాలనో ఎమ్మెల్యే గారు, మీరు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, గ్రామ పెద్దలంతా కూర్చొని, మీ ఎమ్మెల్యే ఖుద్దు ఆయన్నే ఇంజనీరు కాబట్టి మంచిగా అవి అడ్డం కట్టకుండా ఊరుకు మంచిగా ఉపయోగపడేటట్టు కట్టాలి. దాన్ని జాగ్రత్తగా కట్టి ఒక పైసా కూడా వేస్ట్ కాకుండా దాన్ని వినియోగం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ పసుపు ప్లాట్ఫారాలు అన్నారు, మరి అవి ఎన్ని ప్లాట్ఫారాలు కడతారో నాకు తెలియదు. 100% సబ్సిడీ మీద కావాలన్నా నేను మంజూరు చేస్తా. ఎన్ని కట్టాలనో మరి దాన్ని నిర్ణయం చేసి చెప్తే మీరు ఎమ్మెల్యే గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పండి. కొందరు రైతుల పొత్తుల ఒకటి, కొందరు రైతుల పొత్తుల ఒకటి కడతారా, లేదా గ్రామానికి ఏదైనా పెద్ద జాగా తీసుకుని ఒక కానే కట్టుకుంటామా, ఏ విధంగా ప్లాట్ఫారాలు కట్టారో నాకు తెలియదు. అది తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను. కానీ 100% సబ్సిడీ మీద మీరు కావాలన్నారు, తప్పకుండా దాన్ని కూడా మంజూరు చేస్తున్నాను నేను. ఎంత డబ్బు అవసరమైనా అది కూడా కట్టిస్తారు. మీరు వివరాలు మీ ఎమ్మెల్యే గారికి అందజేయండి, మంత్రి గారికి అందజేయండి. ఆ పని కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం. తర్వాత గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరుకున్నదన్నారు. జాగా మంచిగా ఉన్నదా ప్రశాంత్ రెడ్డి? జాగా ఎంత ఉన్నది? దగ్గర ఉందా? పంచాయతీ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళతో సహా మంచి కట్టాలి దాన్ని. మోత గ్రామ పంచాయతీ అంటే చూడబోయి సెక్రటరియట్ పోయినట్టు ఉండాలి. 80 లక్షలు కావాలన్నారు, దానికి 80 లక్షలు కూడా నేను మంజూరు చేస్తున్నా. వెంటనే దాని నిర్మాణం కూడా చేయాలి. ఒక 4 నెలల నిర్మాణం కూడా చేయాలి. ఇక బట్టి మాటలు కాదు, మోత పట్టేందో చూపియాలి. ఇక మంచోళ్ళం పెట్టాలి, కట్టాలన్న పక్క పొంట ఊరోడు వచ్చి మోతలు చూసి నేర్చుకో, చక్కెరచ్చి పడాలి మోతకత్తే. ఎంత బ్రహ్మాండంగా ఉందిరా గ్రామ పంచాయతీ అంటే ఉండాలి. 2 అంతస్తులతో కట్టును మంచిగా. $200 డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు. 100% మంజూరు చేస్తున్న వాటిని 100% ఆ 200 మంది లిస్టు. మోత గ్రామంలో ఇల్లు లేని మనిషి ఉన్నది 200 కాదు, ఇంకో 10 ఎక్కువైనా మంచిదే. కానీ మొత్తం పేర్లు రాయండి. ఎవరెవరైతే ఇల్లు లేకుండా పేదలు ఉన్నారో వాళ్ళ ఇళ్ళని కూడా కంప్లీట్ కావాలి. ఖచ్చితంగా ఆ 200 ఇల్లు మంజూరు చేసుకుందాం. ఇంకా 10 ఎక్కువైనా సరే మంజూరు చేసుకుందాం. దాన్ని దయచేసి లిస్టు తయారు చేసి
వెంటనే ఆ కార్యక్రమం మొదలు పెడితే డబుల్ బెడ్రూమ్ కాలనీ ఫస్ట్ క్లాస్ కాలనీ మనం మూతల్ని కట్టుకుందామని మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత స్కూల్ రూమ్కి ఒక 6 రూములు కావాలన్నారు, అది కూడా మంజూరు చేస్తున్నాను నేను. వెంటనే వాటి నిర్మాణం కావాలి. దాన్ని కూడా మంచి పద్ధతిలో ఇప్పుడు ఎట్లా జాగా ఉందో నాకు తెలియదు, దాన్ని చూసి మంచిగా ఎమ్మెల్యే గారు మీరందరూ కలిసి ఆ 6 రూమ్స్ కూడా మంజూరు చేస్తున్నాను నేను. అవి కూడా కట్టాలి తొందరగా, 4 నెలల నాటికి అవి కూడా అయిపోవాలి. ట్రాన్స్ఫార్మర్ 3.15 ఉన్నది, మాకు అది 5 MVA కావాలన్నారు. 10 రోజుల లోపలనే 5 MVA ట్రాన్స్ఫార్మర్ పెట్టించి మీకు ఆ సమస్య లేకుండా ఇప్పుడే నేను బస్ ఎక్కగానే మాట్లాడతా కరెంట్ డిపార్ట్మెంట్తో. యాడ ఉన్నా సరే రాష్ట్రంలో తెచ్చి మూతలు ఫిట్ చేయించే జిమ్మేదారు నాది. ఆ ప్రకారంగా దాన్ని 5 MVA ట్రాన్స్ఫార్మర్ అర్జెంటుగా 10 రోజుల లోపలనే ఫిట్ చేపిస్తాను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రాథమిక ఆరోగ్య భవనం కేంద్రం లేదన్నారు. మంచి మోడర్న్ బిల్డింగ్ PHC బిల్డింగ్ ఈ మధ్యన డిజైన్ చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కొత్త ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ను మోతకు నేను మంజూరు చేస్తా ఉన్నా. ఆ బిల్డింగ్ కూడా బ్రహ్మాండంగా దాన్ని కూడా కట్టాలి. శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఈ స్కూల్ రూమ్లకు కానీ ప్రైమరీ సబ్ సెంటర్ బిల్డింగ్ కానీ వీటన్నిటికీ ఈ ఊర్లో హాస్పిటల్ లేదా? PHC ఎక్కడ ఉంటుంది? వేల్పూర్లో ఉందా? వేల్పూర్ పెద్దదే కదా, దీనికి సబ్ సెంటర్ ఉంది. సో దాన్ని కూడా మంజూరు చేసుకుని మనం కట్టుకుంటాం. పవర్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేస్తుంది. ఈ కార్యక్రమాలన్నీ నేను చేస్తా గ్యారంటీగా. నేను చెప్పిన ప్రకారంగా మీకు నాకు ఇచ్చాను, స్మితకి ఇచ్చాను, డబ్బులు పంపాలి కదా. ఇది మోతే పట్టి డమ్కిలు కొడితే నడవది. మోతేలా మాట్లాడినామంటే సత్యప్రమాణమే మాట్లాడాలి. ఏం తప్పు మాట్లాడినా డేంజర్ అవుతుంది. కాబట్టి వారం లోపల మొత్తం మీకు శాంక్షన్ ఆర్డర్స్ అన్ని వచ్చేస్తే, డబ్బులు వచ్చేస్తే వారం లోపల డ్రిప్ అని మొదలవుతుంది. ఇక నేను రోజు పొద్దుగాలేస్తే భగవద్గీత లేక మొత్తం ఏమైంది మోతే కథ అని అయ్యేదాకా దాన్ని ఎంబడ పడతా. దానికి ఏమి అనుమానం కూడా అక్కర్లేదు. చెప్తాను. ఇవి ఓంగా ఇంకో ముఖ్యమైన పని ఉన్నది. ముఖ్యమైన పని మనకు వ్యవసాయానికి సాగునీళ్ళు రావాలి. ఇప్పుడు లేవు, సాలినని లేవు. ఒక్కొక్క రోజు రాత్రి 2, 3 కూడా అవుతా ఉన్నది. ఎక్కడి నుంచి రావాలి, ఎట్లా రావాలి? ఇంతకుముందు ఆ సమైక్య పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో చేసిన స్కీములన్నీ లఫుడ్ స్కీములనే. నీళ్ళు వచ్చేటి కావు, మనకు స్టోపీలు పెట్టేటి ఉన్నాయి. కాబట్టి వాటిని అంతా రీఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మ్యాక్సిమం పాత నిజాం సాగర్ ఎట్లా నీళ్ళు ఇచ్చిందో ఆ విధంగా నీళ్ళు వచ్చే పద్ధతికి బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఉన్నాం. నిజాం సాగర్ ఇప్పుడు 17 TMCలకు కుదించబడ్డది 29 నుంచి. ఆ 17 TMCలు 365 రోజులు సిలకుండేటువంటి ప్లాన్ నేను వేస్తా ఉన్నా. అది భగవంతునికి మొక్కి కాళేశ్వరం పథకం నుంచి నిజాం సాగర్ నింపుకోవడానికి కూడా ప్రొవిజన్ నేను తయారు చేస్తా ఉన్నా. నేను కూడా దేవునికి మొక్తా ఉన్నా. ఆ విధంగా అద్భుతమైనటువంటి కాలువ, తవ్విన కాలువనే ఇక్కడ దాకా ఉంది. ఆర్మూరు టౌన్లోకి వెళ్ళి ఉంది ఆ కాలువ. దాన్ని అంతా మళ్ళా తీసి ఆ కాలువ ద్వారానే తెచ్చి మన దగ్గర కూడా ఒక చిన్న రిజర్వాయర్ కట్టుకొని ప్రతి గ్రామానికి మన బాల్కొండ నియోజకవర్గంలో నీళ్లు తెచ్చే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. అందులో మీకు కూడా వస్తుంది, గోదావరి జలాలే వస్తాయి. ఎట్లా వస్తాయి, ఎట్లా తేవాలనేది నాకు వదిలిపెట్టింది మీరు. ఎందుకంటే ఇప్పుడు చేసి నేను సగం ఇంజనీర్ కూడా అయిపోయినా. కాబట్టి 100% మీరు ఊహించిన దానికంటే వేగంగా షార్ట్ టైంలోనే ఆ నీళ్లు తెస్తే. ఎందుకంటే నీళ్ళ గోస మన ఒక మోతది కాదు, మొత్తం నిజామాబాద్ జిల్లాది గోస. ఒకప్పుడు మొత్తం రాష్ట్రంలోనే ధనమైన జిల్లా ఏది అంటే నిజామాబాద్ జిల్లా అని చెప్పుకొని గర్వపడ్డ జిల్లా. ఇలా అట్లాంటి జిల్లాల కరువు పరిస్థితులు, ఈ నుంచే దుబాయ్ పోయేటువంటి దిక్కుమాలిన రోజులు వచ్చినాయి. మన కామారెడ్డి, ఎల్లారెడ్డితో సహా మొత్తం నిజామాబాద్ జిల్లాకు నీళ్లు తెచ్చేటువంటి ప్రణాళిక నేను పెట్టినా. దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తాం. ఆ సమయాన ఫౌండేషన్ స్టోన్ నాడు మోతే నుంచి కూడా 2 బస్సులు తీసుకొని, ఒక బస్సు మా అక్క చెల్లెలు, ఒక బస్సు మా అన్నదమ్ములు కాళేశ్వరానికి కూడా రావాలని నేను మీకు చెప్పేంతా. తప్పక మీరు కూడా రావాలి. అందరం పోయి ఆ స్కీమ్కు మంచిగా ఫౌండేషన్ వేసుకొని కాళేశ్వరంలో ఆ దేవునికి దండం పెట్టొద్దాం. ఆ రకంగా మన నీళ్లు తెచ్చే బాధ్యత కూడా నాదే, నేను తెస్తాను మనవి చేస్తా ఉన్నాం. ఇక మీరు చేసేది నేను ఒక పని చెప్తా, అది మాత్రం మీరు గ్యారంటీగా చేయాలి. ఇవన్నీ నేను చేస్తా, కానీ వానలు నేను కొనుక్కరాలను కదా. ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా, ఎంత బడ్జెట్ ఇచ్చినా వర్షాన్ని కొనలేం కదా. ఇలా ఏ కార్తీలో ఉన్నాం మనం? ముసురు వడాలి ఈ టైంకి వాస్తవానికి. కానీ ఎండాకాలం వల్ల పాడైంది. ఎందువల్ల? చెట్లు మనం నాశనం చేసాం కాబట్టి.
ఇవాళ మీరు నమ్మాలి ఈ విషయం. ఇప్పుడు సత్యం జరుగుతున్న ముచ్చట, ఈ గంటకున్న ముచ్చట చెప్తున్నాను. మొన్న తొలకరి వర్షాలకే ఆదిలాబాద్ జిల్లా ఒక్కటి లేకుండా మొత్తం చెరువు నిండిపోయింది. మన పక్కనున్న జిల్లా గిన్నె ఒక్కటంటే ఒక్కటి లేకుండా 100% చెరువులు నిండిపోయింది, బావులు బొంగినాయి. అట్లనే వరంగల్ జిల్లాలో ఒక జనగామ, స్టేషన్ కన్పూర్ 2 నియోజకవర్గాలు మినహాయిస్తే మొత్తం జిల్లాకు జిల్లా చెల్లని నిండినాయి, బావులు దుంకుతా ఉన్నాయి. తెలంగాణలోనే ఖమ్మం జిల్లా ఉన్నది. ఖమ్మం జిల్లా కూడా 100% చెరువులు నిండిపోయినాయి. మరి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నిండుతుంది ఎట్లా, నిజామాబాద్ నిండేది ఎట్లా? ఏం దీని మతలబ్ ఏంటి అంటే దీని ఏదో ఉన్నది కథ. ఏంది ఆ కథ? ఏమి లేదు, ఉన్న చెట్లని మనం నాశనం పట్టాం. నాశనం పట్టే వరకు ఏమైంది? వచ్చే వానలు రాకుండా అయిపోయినాయి, వచ్చిన మబ్బులు ఇక్కడ కురవకుండా ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఇంకో దుకాణం మోపోయింది, కోతులు మన మీద దాడికి దిగినాయి. యాడిగో కోతులం పట్టిరు సార్, కోతినేమో మనం కొట్టం, అంజన్న హనుమంతులని దండం పెడతాం. అది దాడి చేసి మొత్తం పీకి పెంట పెడతా ఉన్నది. కొన్ని ఊళ్ళలో కూరగాయలు మర్చిపోయిన జనం అట్లా ఖరాబ్ చేసిపోతుంది. ఆ కోతులు మరి ఎందుకు వచ్చినాయి మన మీదకి? అవి ఉండే కాడు ఉండకుండా ఎందుకు వచ్చినాయి? అవి ఉండే జాగా మనం నాశనం చేసినాం కాబట్టి వచ్చి నీ సంగతి చూస్తాం బిడ్డ అని మన ఇళ్ళ మీద అవి పడతాం. ఆ చిలకపోన మంచిగా చెట్టో పండో పొలమో ఉంటే, ఈత పండో, మొర్రి పండో, తునికి పండో, మేడి పండో ఉంటే దాని మానాన్నది అక్కడనే ఉంటుండే. కోతిని చూడబోతే దొరకపోవు మనకు. కోతులు ఆడిస్తే మన ఊళ్ళ పండునే వస్తారు. ఇప్పుడు అవి వచ్చి మనల్ని ఆడిస్తారు, నీ కోతులు వచ్చి. అంతే కదా, ఉల్టా కేసు అయిపోయింది ఇది. అవి వాపసు పోవాలి, వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలి. వానలు వాపసు రావాలన్నా, కోతులు మళ్ళీ అడవికి వాపసు పోవాలన్నా ఖచ్చితంగా మనం చేయాల్సింది చెట్లు పెంచడమే. కేంద్ర మంత్రి జావడేకర్ గారు మనల్ని ఓడింది అలా बहुत प्रशंसा कर रहे हमारे राज्य का, हम सभी लोगों का। उस बात को हमको निभाना है। मंत्री जी, केंद्रीय मंत्री जी अगर हमारे प्रशंसा की है, मैं उनको धन्यवाद देता हूं, लेकिन ये भी करना है हम सब लोगों को कि उनके बात को रखना है और उस बात को पक्का साबित करना है देश के सामने। क्या हम लोग तैयार है? तैयार है? बात को रखेंगे, ఖచ్చితంగా మాట నిలబెడదాం కదా. మోతెలో దయచేసి మనం ఎంత మంది ఉన్నామో, మోతె గ్రామానికి కూడా 40,000 మొక్కలు వస్తున్నాయి. 40,000 మొక్కలు ఇక్కడ దక్కాలి. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రియాంక గారు ఉన్నారు, మా సిసిఎఫ్ గారు ఉన్నారు, ఈ జిల్లా డిఎఫ్ఓ గారు కూడా ఉన్నారు. మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది, మోతే నా పర్సనల్ విలేజ్. ఇక మోతకు యాడికెళ్ళి చెట్లు తెచ్చుడు కాదు. మోతెలోనే మోతె గ్రామం కోసం ప్రత్యేకంగా ఒక నర్సరీ ఇక్కడ ఏర్పాటు చేయండి. ఇక్కడ నుంచి అవసరమైతే వేరే గ్రామాలకు స్టార్ట్ చేయండి. ఆ జాగా గ్రామస్తులు సమకూరుస్తారు. ఫర్ మోతే देयर हैज टू बी स्पेशल नर्सरी, जो कि यहाँ के लोग करेंगे आपका काम। बिल्कुल आपके 40,000 हर साल उगा के बाज़ाब्ता आपको बताएंगे। అంతే కదా. నేను మనందరి తరఫున మాట ఇచ్చిన 40,000 పెడితే 41,000 చేస్తాం, కానీ 39,000 చేయమని చెప్పి మనం నిలబెట్టాలి మాట సుమా. మరి పెద్దలు అడా అవుతుంది పక్క కదా. చేస్తామని వాళ్ళందరూ చేతులు లేవటారు దయచేసి. అక్క మీరు లేవడతలేరు, మీకు మీరు చేయరా? స్టేజ్ మీద వాళ్ళు లేవడతలేరా? स्टेज में अंदर प्रकाश जी आप भी हाथ उठाइए। जन आंदोलन में, हरित आंदोलन में हम सारे शामिल है और इसको कंप्लीट कामयाब करेंगे। आ प्रकारम దయచేసి మొక్కలు నాటే విషయంలో వెనక పోవద్దు, మంచిగా తయారు చేయాలి. నేను మళ్ళా 5 నెలల నాటికి వస్తా, అన్నీ కూడా రెడీ కనిపించాలి. మొత్తం మోరీలు కట్టాలి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలి, స్కూల్ రూములు కట్టాలి. ఏమేమైతే నేను మంజూరు చేసిన అవన్నీ కూడా మళ్ళీ 100% ఆ రోజు వచ్చిన వేరే ఊళ్ళకి పోను, మోతల్ని అన్నం కూడా తింటే బుక్కడంతా మీరు పెట్టి ఏది పెడుతుంది. మంచిగా పొలాలు కూడా తిరిగి చూద్దాం, 100% డ్రిప్పులు వేసినరా లేదా, పొలాలు కూడా తిరిగి చూద్దాం, కుండీలు కట్టినరా లేదా కూడా చూద్దాం. నేనే మళ్ళీ వచ్చి చూస్తా కాబట్టి ఆ విధంగా చేయాలి. శ్రీనివాసరెడ్డి గారికి నా మనవి, దయచేసి మీరు కూడా రైతు బిడ్డనే, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు మీరు కాబట్టి మీరే స్వయంగా వచ్చి దయచేసి ప్రతి పని కూడా పర్యవేక్షించి ఆడు ఎవడోడు ఏం కంపెనీడో ఏం సంగతో పట్టుకొచ్చి మీరు దాన్ని ఈ స్కూల్ బిల్డింగ్ కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ ఆ పంచాయతీరాజ్ మంత్రిని పట్టుకొచ్చి ఫౌండేషన్ వేసి మీరంతా స్టార్ట్ చేసి మొత్తం కార్యక్రమాన్ని సమన్వయం చేయాలి.
నా తరఫున మంత్రి గారు మీరు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది మా ఊరు మోతే, ఇది ఆ విధంగా తీసుకోవాలని కోరుకుంటూ, నేను ఇంకా చాలా గ్రామాలకు పోవాల్సి ఉన్నది. మంత్రి గారు కూడా నిజామాబాద్లో మీటింగ్ చేసుకున్న తర్వాత వారు మళ్ళీ ఢిల్లీకి కూడా పోవాలి, ఢిల్లీలో సభలు కూడా ఉన్నాయి. చాలా సంతోషం. మంత్రి గారు ఒక మాట అన్నారు, चुनाव में जैसा रैली निकालते हैं पौधे पकड़ के आपने रैली निकाले. ఎలక్షన్లో ఎట్లా ఊరేగింపు తీస్తారో ఈ యొక్క హరిత కార్యక్రమాన్ని కూడా మీరు అట్లా ఊరేగింపు తీసినరు అని మంత్రి గారు మనల్ని పొగిడినరు. అటువంటి మంచి పని చేసి చూపెట్టినందుకు మా అక్క చెల్లెళ్ళకు, ముఖ్యంగా మా అన్నదమ్ములకు, మా వీడీసీ సభ్యులకు, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మా విద్యార్థి మిత్రులకు, మా యువ మిత్రులకు, మోతే మొత్తం గ్రామానికి, మోతే మట్టికి, మోతే నేలకు మరొకసారి వందనం చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై హరితహారం.